కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రోజు రోజుకు సీఎం రేవంత్ రెడ్డి డోస్ పెంచి మరీ కిషన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. మెట్రో, రీజనల్ రింగ్ రోడ్ కేంద్ర కేబినెట్ ఎజెండాలోకి రాకుండా అడ్డుకున్నది కిషన్ రెడ్డి అని సీఎం రేవంత్ గట్టిగా చెబుతున్నారు. అయితే తాను ఒక్క ప్రాజెక్టును అడ్డుకున్నట్లు నిరూపించాలని కిషన్ రెడ్డి సీఎం రేవంత్ కు సవాల్ చేశారు. కిషన్ రెడ్డి మాటలపై సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే రేంజ్ లో రిప్లై ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామని బెదిరిస్తే ఇక్కడ బెదిరే వాళ్ళు ఎవరూ లేరన్నారు. ఈరోజు ఈ రకమైనటువంటి బెదిరింపు రాజకీయాలు చేస్తే నేను ఆయన దయాదాక్షిణ్యాలతో ఇక్కడ పార్లమెంట్కి రాలేదు, కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యం రాదు, తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారి తప్ప రేవంత్ రెడ్డి మాటలకు నేను జవాబుదారి కాదు. ముఖ్యంగా ఏదైనా ఒక్క విషయంలోనైనా సరే ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క విషయంలోనే సరే నేనైనా ఏదైనా ఒక ప్రాజెక్టుకు అడ్డుకున్నట్టు నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డికి. కిషన్ రెడ్డి ఒక పక్కన మెట్రోకి నేనే కృషి చేసిన అంటాడు, రీజనల్ రింగ్ రోడ్కు నేనే కృషి చేసిన అంటున్నాడు. మరి నువ్వు కేంద్ర మంత్రిగా 6 సంవత్సరాలు దాటిపోయింది కిషన్ రెడ్డి గారు, ఎందుకు రీజనల్ రింగ్ రోడ్కు మెట్రో రైలుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం, కేంద్ర మంత్రివర్గంలో ఎజెండాలనే పెట్టడం లేదు? ఎజెండా పెట్టొద్దని సంబంధిత శాఖ మంత్రుల మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు? ఈరోజు నేనే స్వయంగా కిషన్ రెడ్డి గారిని ఢిల్లీలో కలిసి నివేదికలు ఇచ్చి వచ్చిన ఈ అంశాల మీద మా పొన్నం ప్రభాకర్ గారు పోయి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా కలిసి కిషన్ రెడ్డి గారికి చెప్పొచ్చారు. రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ కిషన్ రెడ్డి గారి దగ్గరికి పంపించి పూర్తి వివరాలు కిషన్ రెడ్డి గారికి వివరించిన డిపిఆర్లతో పాటు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు కిషన్ రెడ్డి గారికి ఇచ్చి మీరు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఇవన్నీ మంత్రివర్గంలో పెట్టించండి అని. ఈరోజు మీరు 6 సంవత్సరాలు పైబడ్డది కేంద్ర మంత్రిగా, మీరు ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఏదో చెప్పండి కిషన్ రెడ్డి గారు. నోరేసుకొని మా మీద పడి మమ్మల్ని ఏదో బెదిరించినట్టుగా మాట్లాడితే ఇక్కడ బెదిరేటోళ్ళు ఎవరు లేరు కిషన్ రెడ్డి గారు. మీరు బెదిరిస్తే బెదరడానికి ఈడెవరు అంత ఉద్దరగా లేరు. ఢిల్లీలో మీడియాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానా అని కిషన్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికలకు ముందు హామీలు ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి మాటలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ 2 నెలలలో కిషన్ రెడ్డి ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని తెలంగాణ అంశాలపై చర్చించారా అని ప్రశ్నించారు. కేబినెట్లో ఎజెండాలో తెలంగాణ అంశాలు ప్రస్తావిస్తే మినిట్స్ ఉంటాయి కదా అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేనా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందు మా పార్టీ హామీ ఇచ్చిందా, ఆయన హామీ ఇచ్చాడా? హామీలు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు డబ్బులు ఇస్తేనే నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పాడా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం కన్సర్న్ తీసుకొని ప్రాజెక్టులు రూపకల్పన చేశాడా? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము ఈ రకంగా మరి బ్లాక్మెయిల్ ట్యాక్టిక్స్ చేస్తే లేని విషయాన్ని ఉన్నట్లుగా నేను గత అనేక సంవత్సరాలుగా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రాజెక్టు అవసరం ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు విషయంలో కూడా నేను మోటివేట్ చేస్తూ ప్రభుత్వంతో మాట్లాడుతూ, సంబంధించిన మంత్రులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు రాస్తూ డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తున్నాను. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఒక్క రోజైనా ఈ 6 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి దగ్గర ప్రత్యేకమైన అపాయింట్మెంట్ తీసుకెళ్ళి తెలంగాణకి ఇవి కావాలని ఏమన్నా ఇచ్చిందా మీరు? ఏదన్నా మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి మెట్రో కావాలనో, తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్ కావాలనో, తెలంగాణకు మూసీ నది ప్రక్షాళన కావాలనో, సెమీ కండక్టర్కి సంబంధించిన అనుమతులు కావాలనో ఏదైనా మీరు ప్రస్తావించండి. ప్రస్తావిస్తే ఏ మీటింగ్ మినిట్స్లో ఉందో చెప్పండి, ఏ పార్లమెంట్ సమావేశాలలో మీరు మాట్లాడినో చెప్పండి. మీకు చిత్తశుద్ధి లేదు, మీది ఎంతసేపు ఉన్నా సైంధవ పాత్ర. ఈరోజు కేసీఆర్ దిగిపోయిన బాధలో, ఆయన చీకటి మిత్రుడు అధికారం కోల్పోయిన దుఃఖంలో కిషన్ రెడ్డి గారు మాకడ్డం పడుతున్నాడు. కిషన్ రెడ్డి గారు మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మీరు ఈ అనుమతులు తీసుకొని హైదరాబాద్కు రావాలి. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు బండి సంజయ్ గారు చెప్పారు, ఆటో పోతే ఆటో ఇస్తాం, లారీ పోతే లారీ ఇస్తాం, గుండు పోతే గుండు ఇస్తాం అన్నాడు. గుండు లేదు. బైక్ పోతే బైక్ ఇస్తాం అన్నాడు. గుండు పోతే గుండు ఇస్తాం అన్నాడు. గుండు లేదు, అరగుండు లేదు, గుండు 0.
గత వారం రోజులుగా కిషన్ రెడ్డిపై రేవంత్ అటాక్ పెరిగిపోయింది. తాము మెట్రో విస్తరణ ప్రతిపాదనలు పంపిన తర్వాత ఓ 2 రాష్ట్రాల్లో మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, హైదరాబాద్ గురించి ఎందుకు పట్టించుకోలేదని సీఎం రేవంత్ కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రతిపాదనలు రెడీ అయినప్పటికీ కిషన్ రెడ్డిని నిలిపివేయించారన్నది రేవంత్ రెడ్డి ఆరోపణ. శుక్రవారం ఉదయమే ఆయన కిషన్ రెడ్డికి భారీ లేఖ రాశారు. అందులో తాము ఎన్నిసార్లు ఏ అంశాలపై కలిశామో కూడా వివరించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2, ప్రాంతీయ రింగ్ రోడ్డు, మూసీ పునర్జీవనం, డ్రైపోర్ట్ వంటి అంశాలపై ప్రధానమంత్రితో పాటు తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లో మంత్రిగా ఉన్న మీకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం, కానీ కనీసం పట్టించుకోవడం లేదన్నారు.